మనసు పడే మౌన రోదన పార్ట్ 11. సూర్యకి సంధ్య లేదు అన్న నిజం జీర్ణించుకోలేకపోతున్నాడు. సంధ్య ఉన్నప్పుడు విలువ తెలియలేదు. నన్ను ఎంతలా భరించింది. ఒక భార్యగా ఆంక్షలు పెట్టలేదు. నాతో అన్ని విధాలా సర్దుకొని పోయిన సంధ్య ఈరోజు లేదంటే సూర్య మనసు తట్టుకోలేక మళ్ళీ తలనొప్పి ఎక్కువగా వస్తుంది. అది తెలిసిన డాక్టర్లు మీరు ఎక్కువగా ఆలోచించకూడదు, మీరు ఎంతలా ఆలోచిస్తే మీకు అంత బాధ ఎక్కువగా ఉంటుంది, మీరు సాధ్యమైనంత వరకు మనసుని ప్రశాంతంగా ఉంచుకొని రెస్ట్గా ఉంటేనే మీరు త్వరగా కోలుకుంటారు అని డాక్టర్లు చెప్పారు. రమణి గారు సూర్యకి ఏమని చెప్తుంది? ఇప్పటికే సంధ్య లేని బాధలో ఉన్నాడు. గీత ప్రవర్తన అర్థం కావటం లేదు. శ్రావణి గురించి ఇప్పుడు చెప్పే సాహసం చేయదలుచుకోలేదు. గీత అసలు ఎందుకు ఇలా చేస్తుందో పూర్తిగా తెలిసిన తరువాత ఆలోచించుదామని మిన్నకుండిపోయింది. అలా ఇంకొక 15 రోజులు గడిచింది. శ్రావణికి 3 నుండి 4వ నెల వచ్చింది. కొంచెం బేబీ బంపు కనిపిస్తుంది. పున్నమి చంద్రబింబంలా నిండుగా మంచి పచ్చి పసుపు ఛాయలో ఎవరు చూస్తే వారి దిష్టే తగిలేలా ముద్దబంతి పువ్వుల ఎంతో అందంగా ఉంది. శ్రావణి గర్భం ట్రాన్స్ఫర్ చేసిన తరువాత 2 వారాలు రెస్ట్ తీసుకుని సూర్య వ్యాపారాలు చూసుకోక తప్పలేదు. అప్పుడప్పుడు సంధ్యతో ఉండటం వల్ల కొంత తెలుసుకోగలిగింది. తనకు చేతనైనంతలో ఇంటి దగ్గర ఉండే కొన్ని వ్యాపారాలు నడుపుతూ కొందరు మంచి మేనేజర్లను పెట్టి ఇంకొన్ని వ్యాపారాలు నడుపుతుంది. ఎందుకంటే సూర్య, సంధ్య, మూర్తి గారు ఎవ్వరూ లేరు వ్యాపార బాధ్యతలు ఎత్తుకోవటానికి. శ్రావణికి తప్పలేదు. తన చదువు సరిపోకపోయినా తన తెలివితేటలతో, సంధ్య నేర్పిన నేర్పరితనముతో తను వ్యాపారాలు చూసుకోక తప్పలేదు. రమణి గారికి పెద్దగా చదువు రాదు, అందుకనే శ్రావణికి తప్పలేదు. ఇంటి దగ్గర ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ లాగా వ్యాపారాలను డీల్ చేస్తుంది. సూర్య వచ్చినాక మొత్తం చూసుకుంటాడు. అప్పటి వరకు నష్టాలు చేకూరకుండా లాభాలు రాకపోయినా వ్యాపారాలు నడవాలి. అందుకే ఆమెకు చేతనైన వరకు ఆమె చేస్తుంది. ఇక్కడ ఆసుపత్రిలో సూర్య కొద్దిగా కోలుకుంటున్నాడు. ఒకరోజు సూర్య టాబ్లెట్ మత్తులో నిద్రపోతుండగా రమణి ఇంటికి వెళ్ళి వస్తానని బయటికి వచ్చింది. సూర్య దగ్గర రమణి లేకపోవటంతో గీత బెడ్ మీద కూర్చుని సూర్యని తినేలా చూస్తుంది. అప్పుడే అక్కడికి ఒక నర్సు వచ్చింది. గీత వెంటనే బెడ్ మీద నుంచి లేచి నర్సు వంక చూస్తుంది. నర్సు గీతతో, మేడం మీరు సార్కి ఏమవుతారు? మిమ్మల్ని ఎప్పటి నుంచో అడుగుదామనుకుంటున్నా అని అడిగింది. దానికి గీత, నేను అతని భార్యని అని అన్నది. రమణి ఏదో మర్చిపోయినది వెనుకకు వస్తుండగా రూము బయట నిలుచుని నేను భార్యని అని గీత అనటం విని ఆగిపోయింది. నర్సు, అదేంటి మేడం, సూర్య సారికి సంధ్య మేడంగా భార్య అని అడిగింది. అవును, మా అక్కని ఫస్ట్ చేసుకున్నాడు. మా అక్కకు అసలు పిల్లలు పుట్టరని, సూర్య ఇంటికి వారసులు వేరే వాళ్ళ వల్ల అయితే మా అక్క ఇబ్బందులు పడుతుందని మా అక్క స్వయంగా సంతకం పెట్టి నాకు రిజిస్టర్ ఆఫీసులో పెళ్లి చేసింది అని గీత అంటుండగా రమణి గారికి గుండెపోటు వచ్చినంత పని అయినది. ఇక అక్కడ ఒక్క నిమిషం ఉండక హాస్పిటల్ బయట ఒక చెట్టు కింద కూర్చుని చెమటలు తుడుచుకుంటూ ఆలోచించసాగింది. సంధ్యకి పిల్లలు పుట్టరని అంటే గర్భం ఎలా దాల్చింది? సంధ్య కావాలని సూర్యకి గీతకి పెళ్లి చేస్తే సూర్య నాతో చెప్పకుండా చేసుకుంటాడా? గీత ఏదో పెద్ద ప్లాన్లో, పెద్ద డ్రామాలో ఉన్నదని పసిగట్టింది. గోల చేసి రద్దు చేస్తే ఇంటి పరువు గంగపాలవుతుందని, సూర్య కోలుకునేదాకా మౌనం వహించటం చాలా మేలని తనకు తాను సర్ది చెప్పుకొని ఇంటికి బయలుదేరింది. ఇంటికి వెళ్ళినాక గౌరిని తన రూముకి పిలిచి అక్కడ జరిగిన విషయం చెప్పింది. గౌరికి కూడా ఏమీ అర్థం కావటం లేదు. సంధ్య సూర్యకి ఇంకో పెళ్లి చేస్తాది అనేది అంత అబద్ధమని, గీత ఏదో ప్లాన్లోనే ఉంది,
మనము చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా అని అన్నది. దానికి రమణి గారు, అవును గౌరీ, సూర్య లేచిన తరువాత గీత విషయం తానే చూసుకుంటాడు. గీతని పెళ్లి చేసుకున్న వాడైతే మనకి చెప్పకుండా ఉండడు. అందుకే మనం ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది. శ్రావణి కడుపులో సంధ్య బిడ్డ ఉన్నదని ఎట్టి పరిస్థితిలో కూడా ఇంట్లో ఉన్న వారికి కూడా తెలవకూడదు. అప్పుడు గౌరీ, శ్రావణి తప్పు చేసినది అవుతాది కదమ్మా. ఇప్పుడంటే గర్భం ఎక్కువ కనిపించట్లేదు. ఇక ముందు గర్భాన్ని దాచటం సాధ్యమా? శ్రావణి గర్భంతో తిరుగుతుంటే పెళ్లి కాని పిల్లని తప్పు అనరా అని బాధపడి వాపోయింది. గౌరీ చేతులు పట్టుకొని, గౌరీ, నీ బిడ్డకి నేను అన్యాయం చేస్తానా? శ్రావణి మనసు నాకు తెలియదా? కొన్ని రోజులు ఓపిక పట్టు. శ్రావణిని ఎవ్వరు ఏమీ అన్నా సూర్య గీతని పెళ్లి చేసుకున్నాడని నేను అనుకోవటం లేదు. అది ఒక డ్రామా అయితే శ్రావణికి సూర్యకి ఇచ్చి పెళ్లి చేద్దాం. అది మన ఇద్దరి మధ్యనే ఉండాలి. శ్రావణికి కూడా చెప్పకు. చెబితే సంధ్య లేదు అనే విషయం తెలుస్తుంది. శ్రావణి డెలివరీ అయిన తరువాత గీత సంగతి చూసినాక శ్రావణిని సూర్యని ఒకటి చేద్దాం. అప్పుడు ఈ ఇంటి వారసులకు తల్లి తండ్రి ఉంటారు. అప్పటి వరకు కొన్ని నిందలు తప్పవు అని ప్రాధేయపడింది. గౌరికి రమణి గారు శ్రావణిని తన ఇంటి కోడలు చేసుకుంటుంది అన్న విషయం దగ్గర ఆగిపోయి, ఇంత గొప్పింటికి నా బిడ్డ కోడల, అది సూర్యబాబుకి భార్యగా, ఆ ఊహే ఆమెకు ఒక వింతగా కొత్తగా ఆనందంగా ఉన్నది. గౌరి రమణి చేతులు పట్టుకొని, నా బిడ్డని మీరు అందరం ఎక్కిస్తానంటే నేను కాదంటానా అమ్మా? మీ మాట మీరను. సూర్యబాబు చేసుకుంటాడో లేదో కానీ మీ మనసులో నా బిడ్డ పట్ల ఉన్న ఆలోచనకి నాకెక్కడ లేని ఆనందం కలుగుతుంది అని రమణి చేతులు పట్టుకుని ఆనంద బాష్పాలు రాల్సింది. గౌరీ తల్లిగా తన బిడ్డ ఉన్నతికి మురిసిపోయింది. రమణికి మాట ఇచ్చింది, ఎక్కడా నోరు జారను, మీరు చెప్పేదాకా నేను ఎవ్వరికీ చెప్పను అని అన్నది. ఇద్దరూ ఆ గది నుంచి బయటికి వచ్చి శ్రావణి గదికి వెళ్ళారు. శ్రావణి ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేస్తుంది. రమణి గారు రావటం చూసి లేచి నిల్చొని, సూర్య సార్కి ఎలా ఉంది మేడం అని అడిగింది. దానికి రమణి, ఇంకొక వారం 10 రోజుల్లో ఇంటికి తీసుకొని వచ్చి ఇంటి దగ్గర ఉండే ట్రీట్మెంట్ కొనసాగించాలి అనుకుంటున్నా. సూర్య హాస్పిటల్లో ఉండలేకపోతున్నాడు అని చెప్పింది. శ్రావణి మనసులో, ఇంకొక 10 రోజుల్లో సూర్యని చూస్తాను అనే ఆలోచన రాగానే మనసు మురిసిపోయింది. శ్రావణి వెంటనే మళ్ళీ తేరుకొని, మరి సంధ్య అక్కకి ఎలా ఉన్నది అని అడిగింది. రమణి గారు తడబడకుండా, సంధ్యని ట్రీట్మెంట్ కోసం విదేశాలకు పంపించాల్సి వచ్చింది అని అన్నది. శ్రావణి, మంచి పని చేశారు మేడం, మనకి అన్నీ అందుబాటులో ఉండవు. అక్కకి సరైన ట్రీట్మెంట్, అది త్వరగా కోలుకుంటే మళ్ళీ ఇల్లు కలకలలాడుతుంది అని ఆనందంతో చెప్పింది. రమణి శ్రావణి ముఖాన్ని చేతిలోకి తీసుకొని మనసులో, నా ఇల్లు కలకలలాడాలంటే నీలాంటి మంచి అమ్మాయి నా సూర్య జీవితంలోకి రావాలి. వాడికి అంత అదృష్టం ఉన్నదో లేదో కానీ నువ్వు మాత్రం బంగారు బొమ్మవి. నీ మంచి మనసుకు నీ మనసు కోరుకున్నదే జరగాలి అని మనసులో అనుకుంటూ నుదుటిపై ముద్దు చేసి, గౌరీ, శ్రావణికి అరికాల్లో దిష్టి చుక్క పెడుతున్నావా? బంగారు బొమ్మలా ఉన్నది, మన దిష్టే తగిలేలా ఉంది. రూము దాటి బయటికి పంపించకు, నరుడు దిష్టికి నల్లరాళ్లే పగులుతాయి. డెలివరీ వరకు శ్రావణిని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉండు అని గౌరీ మరీ చెప్పి వెళ్ళింది. రమణి ఆసుపత్రికి వెళ్ళే వరకు గీత అక్కడ కనిపించలేదు. సూర్య నిద్రపోతున్నాడు. గీత ఎక్కడికి వెళ్ళింది అని నర్సుని అడిగింది రమణి. నర్సు, ఎవరో ఒక మగ మనిషి వస్తే ఆ చివరి రూములో మాట్లాడుతుందండి అని చెప్పింది. రమణి ఆ రూము దాకా వెళ్ళింది. డోరు మీద చెయ్యి వేసి నిదానంగా నెట్టింది. అది లోపల నుంచి లాక్ చేయబడి ఉన్నది. ఎందుకో అనుమానం అనిపించి ఆ రూము వెనక భాగం కిటికీ దగ్గరికి వెళ్ళింది. మెల్లిగా కొంత కిటికీ తీసి లోనికి చూసింది. రాహుల్తో గీత మంచి రొమాన్స్ మూమెంట్లో కనిపించింది. రాహుల్ గీతతో, ఇలా దొంగచాటుగా మనకెన్ని రోజులు అని అన్నాడు. గీత,
మనకి కొన్ని రోజులు తప్పదు రాహుల్. ఎందుకంటే ఆస్తిలో ఎక్కువ భాగం మా అక్కకే దక్కింది. మా నాన్నగారు చనిపోయే వరకు ఎంత ఉందో అందులో డబల్ మాత్రమే నాకు మా పెద్దనాన్న ఇచ్చాడు. ఎందుకలాగా అని రాహుల్ అడిగితే, ఎందుకలాగా, ఇద్దరికి సమానం ఇవ్వలేదా అని రాహుల్ అంటే, ఇవ్వలేదు. మా నాన్నగారు చనిపోయేటప్పటికి ఉన్న ఆస్తిని డబల్ చేసి ఇచ్చాడు. తాను కష్టపడిన ఆస్తి మొత్తం నా కూతురికే ఇస్తా, నీకెందుకు ఇస్తా అన్నాడు. 100 రెట్ల ఆస్తి మా అక్క పేరు మీదనే ఉంది. ఇప్పుడు అది లేదు. ఆస్తి మొత్తం సూర్య కుటుంబానికి పోతుంది. నేను సూర్యని చేసుకుంటే తన ద్వారా ఒక బిడ్డకు తల్లినైతే సంధ్య ఆస్తితో పాటు సూర్య ఆస్తి కూడా కొంత మనము లాగవచ్చు. తరువాత విడాకులు ఇచ్చేసి మనం ఇండియా వదిలి వెళ్ళిపోదాము అని గీత అంటుంటే, రాహుల్ మరి బిడ్డనేం చేస్తావు అని అడిగాడు. గీత, అనాథ శరణాయనములో వదిలి వెళ్ళిపోదాం అంటుంటే వింటున్న రమణికి నిలువెల్ల చెమటలు పడుతున్నాయి. ఇది తొందరపడి తీసుకునే నిర్ణయాలు కాదు. సూర్య పూర్తిగా కోలుకొని గీత ప్రవర్తనని తెలుసుకుని తనను ఎలా రిసీవ్ చేసుకుంటాడో చూసిన తరువాత తాను తీసుకోవలసిన నిర్ణయాలు తీసుకుందామని మౌనంగా బాధను దిగమింగి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. గీతకి రమణి ఇప్పుడు రాదని, బాగా ఎండగా ఉంది కనుక సాయంత్రం వస్తుందని తనకు తాను అనుకొని రాహుల్కి ఫోన్ చేసి పిలిపించుకొని ఇక్కడ జరిగిన విషయాలు రమణి విన్నదని తనకు తెలియదు. సూర్య దగ్గరికి వెళ్ళిన రమణికి గీత ప్లాన్ మొత్తం తెలిసింది. ప్రస్తుతం అయితే సూర్య తనతో చిర్రుబుర్రులాడుతూ అసహించుకుంటున్నాడు కాబట్టి తాను త్వరపడకూడదు అనుకొని కొడుకును చూసుకుంటుంది. కొడుకు దగ్గరే ఉంటే అనుమానం వస్తుందని డాక్టర్ రూమ్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ క్యాబిన్లో కూర్చొని డాక్టర్తో మాట్లాడుతుంది. సూర్యని ఇంటికి తీసుకుని వెళ్ళటానికి తన ప్రయత్నాలు తాను చేస్తుంది. ఎంత ఖర్చైనా సూర్యని ఇంటి దగ్గరే ఉంచి ట్రీట్మెంట్ ఇప్పించాలని చూస్తుంది. రమణి గారికి అటు శ్రావణిని ఇటు సూర్యని చూసుకోవటానికి చాలా ఇబ్బంది అవుతుంది. ఈ గీత తలనొప్పి ఒకటి. ఇంటి దగ్గర ఉంటే గీత ఆగడాలను కొంత అరికట్టవచ్చు అని డాక్టర్తో డిశ్చార్జి గురించి మాట్లాడుతుంది. డాక్టర్ అన్ని టెస్టులు రేపు చేసి చూసి పంపిస్తానని మాట ఇచ్చాడు. అలా 1 గంట తరువాత నిదానంగా బయటికి వచ్చి సూర్య రూమ్కి వెళ్ళింది. పక్కన గీత కనిపించింది. ఇప్పుడేనా రావటం అత్తయ్య గారు అని అన్నది గీత. రమణికి మనసులో సుర్రుమన్నది. పెదవులపై నవ్వును పులుముకొని, అవును గీతమ్మ, కొంతసేపటి క్రితం వచ్చి డాక్టర్తో మాట్లాడి ఇప్పుడే వస్తున్నా. ఇంటి దగ్గర పనుల వలన కొంత లేట్ అయింది అని తడబడకుండా చెప్పింది. గీత నమ్మేసింది. గీతమ్మ అనే పిలుపు బాగుంది అనుకుంది. రమణి తన బుట్టలో పడింది అనుకుంది. ఇక సూర్యని కూడా తన బుట్టలో వేసుకుంటే తన ప్లాన్ వర్కౌట్ చేసుకోవచ్చు అని తెగ సంబరపడిపోతుంది. గీత ప్లాన్ ఏంటంటే, ఫస్ట్ పబ్లో సూర్యని చూసి గీత మనసు పారేసుకుంది అంటే సూర్యపై ప్రేమలో పడినట్టు కాదు, తనతో బెడ్ షేర్ చేసుకోవాలి అనుకుంది. గీత రాహుల్ ఎప్పటి నుంచో రిలేషన్లో ఉన్నారు. సూర్యతో 1 నైట్ ఇంటిమేట్ అవ్వటానికి ట్రై చేసింది. సంధ్యతో పెళ్ళి, శ్రావణి క్లాసులతోటి బాబు అప్పుడప్పుడే ఇంటి పట్టున ఉంటున్నాడు కనుక గీతని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత సంధ్య భర్త సూర్య అని తెలిసాక, గీతకి సంధ్య ఆస్తి వివరాలు తెలిసాక తన ప్లాన్ వేరే విధంగా మార్చుకుంది. తన ప్లాన్ చేంజ్ చేసిన దగ్గర నుంచి అవకాశం కోసం చూసింది. సంధ్యతో మంచిగా ఉంటూ, అక్క ఇప్పటి వరకు పిల్లలు లేరు, మీకు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా అని అడిగింది. లేదు అని సంధ్య అంటే, మరి ఇంకెందుకు అక్క ఆలస్యం, డాక్టర్ని చూపించుకోక అని తన మంచి కోరే దానిలా, మీ అత్తగారు మాత్రం ఎన్ని రోజులు ఓపిక పడతారు, సూర్యబావ గారికి వేరే ఎవరినైనా ఇచ్చి పెళ్లి చేస్తే ఎలా అని పగలమారి మాటలు చెప్పి, ఇప్పుడు ఎన్నో రకాల వైద్య సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి, మనం మంచి డాక్టర్ని కన్సల్ట్ అవుదాము అని చెప్పి ఒక డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళింది. సంధ్యకి అన్ని రకాల టెస్టులు చేసి 99% లేదు, 1% భగవంతుడి దయ అని డాక్టర్ తేల్చేసి చెప్పాడు.
ఆ డిప్రెషన్లో సంధ్య ఉన్నప్పుడు ఆస్తి పత్రాలు రిజిస్ట్రేషన్ చెయ్యాలని సంధ్యతో కొన్ని సంతకాలు తీసుకుంది. సూర్య బావగారు కూడా కొన్ని సంతకాలు చెయ్యాలని వీటిపై సంతకాలు పెట్టించి తీసుకొస్తే నేను రిజిస్ట్రార్ ఆఫీస్లో సబ్మిట్ చేస్తాను అని ఒక పెద్ద కట్ట మాదిరి ఫైలు, అందులో ప్లెయిన్ పేపర్స్ పెట్టింది. సంధ్యతో సంతకాలు తీసుకున్నప్పుడు సంధ్య చనిపోతుంది అని అక్కడ గీత అనుకోలేదు. సంధ్యకి మంచి మాటలు చెప్పి మీ జీవితంలోకి నేను రాను, కానీ మీ బేబీని నేను కనిస్తాను, ఏ విధమైన ప్రాసెస్లో అయినా తను ఓకే అని, నేను అక్క కోసం త్యాగం చేస్తున్నాను అని త్యాగమూర్తిలా మాట్లాడింది. సంధ్యకు పిల్లలు పుట్టరన్నది, గీత సూర్య బిడ్డకి తల్లి అయ్యి నీ చేతిలో పెడతా మీకు అడ్డు రాను అన్నది. ఈ విషయాలు సూర్యతో పంచుకోకుండానే తను వెళ్ళిపోయినది. అప్పుడు గీత ప్లాన్ మరొక రకం. బిడ్డని కన్నాక వారి చేతిలో పెట్టి వారికే తెలియకుండా వాళ్ళ ఆస్తి వారి సంతకాలతో కాజేయాలని. చేతిలో బిడ్డ ఉంటుంది కనుక నోరు మూసుకుంటారు అనుకుంది. గీతకి ప్లాన్ ఫెయిల్ అయింది. అక్కడ సంధ్య లేకపోవటంతో మరొక ప్లాన్కు సిద్ధమైంది. సంధ్య సంతకం పెట్టిన దానిపై నాకు పిల్లలు పుట్టరు, నా ఇష్టానుసారంగా మా చెల్లిని ఇచ్చి నా భర్తకు పెళ్లి చేస్తున్నా అన్న సారాంశంతో పేపర్ తయారు చేసింది. సూర్య సంతకంలో ఉన్న పేపరు వాళ్ళ రిజిస్టర్ మ్యారేజ్కి రిజిస్టర్ చేయించింది. నయానో భయానో చట్టపరంగా భార్య అవుతుంది కాబట్టి వలలో వేసుకొని ఒక బిడ్డను కనేసి సంధ్య ఆస్తి మొత్తం బిడ్డ పేరుతో తనకే వస్తుందని ఇక్కడ ప్లాన్ ఈ విధంగా మొదలుపెట్టింది. సూర్య గీతని చేరదీస్తాడో లేదో చూద్దాం. గీత పాప కలలు బాగానే కంటుంది. గీత ప్లాన్లో సూర్య ఎంతవరకు ఇరుక్కుంటాడు? చట్టపరంగా పెళ్లి జరిగినది అని దగ్గరికి తీసుకొని గీత కోరిక ప్రకారం బిడ్డను కని ఆస్తి మొత్తం ఆమె చేతిలో పెట్టి పంపిస్తాడో మనం ముందు జరగబోయే కథలో చూద్దాం. నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. నా మంచి బంగారాలు కాదు, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి.